ఇలా అనడానికి సిగ్గుండాలి. ఒక సైరన్ వస్తే అది పోలీస్ వాళ్ళదో లేదా అంబులెన్స్ వాళ్ళదో అంబులెన్స్ అని మనం ఎలాగైతే మనకు అర్థమవుతుందో అలాగే ఒక భగవద్గీత వస్తే ఎవరో చనిపోయారనేటువంటి సూచన వచ్చే విధంగా విష సంస్కృతి ఎంతగా ప్రబలుతుందంటే అది మహాశ్మశానంలోనే పుట్టింది కదా, శ్మశానంలో ప్లే చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటండి? హైందవ ధర్మ ఆచరకుడిగా చెబుతున్నప్పటికీ మనం మన ధర్మానికి చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ద్రోహం ఇది. ఏంటిది? ఇది మూర్ఖత్వం కాదా? ఇది అజ్ఞానం కాదా? ఎందుకు ఇలా అవమానిస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది విష సంస్కృతి? Have you read the Bhagavad Gita? It is a guide for life. Bhagavad Gita. Bhagavad Gita. Bhagavad Gita. Oh, the Bhagavad Gita. Bhagavad Gita. Bhagavad Gita. Bhagavad Gita. Bhagavad Gita. Even Bobby जिनकी किताब है 7 Habits of Highly Effective People, उन्होंने बोला मैंने 7 हैबिट भगवद गीता से ली. भगवद गीता को राष्ट्रीय पुस्तक घोषित किया जाए. ఈవిడెవరో మీకు తెలుసా అండి? ఈవిడ పేరు గ్లోరియా అరీరా. ఈవిడ బ్రెజిల్ దేశస్థురాలు. 1974 జనవరి నెలలో గ్లోరియా అరీరా భారతదేశానికి వచ్చి స్వామి చిన్మయానంద, స్వామి దయానంద సరస్వతుల వద్ద భగవద్గీతను మరియు సంస్కృతాన్ని, పురాణ గ్రంథాలను 5 సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. విద్యను నేర్చుకునేటువంటి సమయంలో ఆ పరమాత్మ చైతన్యానుభూతిని పొందారు ఆవిడ. అయితే ఆ అనుభూతిని తన మిత్రులతో, బంధువులతో పంచుకోవాలనుకుని 5 సంవత్సరాల విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆవిడ మళ్ళీ 1979లో బ్రెజిల్కి తిరిగి వెళ్ళారు. వెళ్ళి తన అనుభూతిని అందరితో పంచుకున్నారట ఆవిడ. అదే సమయంలో ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే అక్కడి విద్యార్థులకు కూడా ఈ అద్వైత వేదాంత బోధనలు చేయాలని సంకల్పించుకుంది. భగవద్గీతను, మహాభారత భాగవతాదులను బ్రెజిల్ భాషలోను మరియు పోర్చుగల్ భాషలోకి అనువదించారు. ఇంకేముంది, అదే సంవత్సరం అనగా 1979లో బ్రెజిల్లోని రియేదో జెనియారో అనే నగరానికి సమీపంలో ఉన్న కోపకబానా అనే ప్రదేశంలో వేదాంత అధ్యయనాల మందిరాన్ని ఆవిడ స్థాపించారు. అక్కడ సంస్కృత అధ్యయనంతో పాటు భగవద్గీతను, పురాణాలను అక్కడ ఆవిడ ప్రవేశపెట్టారు. 2 విద్యార్థులతో ప్రారంభమైన ఆ మందిరం 100 మందికి పైగా విద్యార్థులు సంస్కృతం మరియు వేదార్థాలపై అధ్యయనం చేస్తున్నారు. E também na Bhagavad Gita, porque Bhagavad Gita é o reflexo das Upanishads. Existe, além disso, alguns textos conhecidos, estudados, em que as pessoas ouviram falar e querem. మరో ముఖ్య విశేషం ఏమిటో తెలుసా? భారతదేశానికి భగవద్గీత ఒక అధికారమని, భగవద్గీత లేని భారతదేశాన్ని నేను చూడలేనని 2009 నుండి ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి అనేక సిఫారసులు పంపింది. భగవద్గీతను జాతీయ నిధిగా ప్రకటించండి అంటూ ఒక విదేశీ మహిళ ఆవిడ ఒక చిన్న ఉద్యమమే చేసిందని ఎంతమందికి తెలుసు చెప్పండి? ఇలాంటివి ఎవరికీ తెలియదండి. భగవద్గీత మరియు వేదాంత విద్యకు ఆవిడ చేస్తున్నటువంటి కృషికి గుర్తింపుగా నరేంద్ర మోడీ గారి భారతీయ ప్రభుత్వం 2020లో ఆవిడకు అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది. Nós passamos a palavra nesse momento à senhora Glória Arieira, que é fundadora e diretora do Centro de Estudos Vidyamandi. Boa tarde às autoridades, aos meus colegas, a todos aqui. అలాగే మరొకటి మీకు వీరి గురించి తెలిసే ఉంటుంది. హాలీవుడ్ ప్రఖ్యాత నటుడు విల్ స్మిత్. వీరు కూడా ఒక సందర్భంలో భగవద్గీత గురించి ఎంత స్పష్టంగా, అద్భుతంగా మాట్లాడారో ఆయన మాటల్లోనే వినండి. ఆయన ఏమనుకుంటున్నాడో ఒకసారి వినండి. Wonderful archer. He's the best archer in the world, and
his family trips out and take the kingdom, and they're like, they snatch his wife and they're trying to disrobe his wife, and he's a warrior. ఇదే కాదు, ఒక ఆంగ్ల శాస్త్రవేత్త పరిశోధకుడు రాబర్ట్ ఓపెన్ హైమర్, ఇతని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన భారతదేశానికి సందర్శనార్థం వచ్చినప్పుడు తన మిత్రుడు చెప్పినటువంటి భగవద్గీత గురించి అన్వేషించి కొంతమంది గురువుల దగ్గర భగవద్గీతను విన్నాడు. లేదు, భాష అంతగా అర్థం కావటం లేదని తెలిసి ఆంగ్ల అనువాదం ఏదైతే ఉంటుందో ఆ యొక్క భగవద్గీతను చదివాడు. కానీ ఆయనకి ఎక్కలా. ఇలా కాదు, భగవద్గీతలో ఉన్న యథార్థం ఆంగ్ల అనువాదంలో నాకు కనబడడం లేదు, ఎందుకంటే గురువులు చెప్పినటువంటి ఆంతర్యాలు వేరేలా ఉన్నాయి, అనువాదం వేరేలా ఉంది అంటూ అనుకొని భగవద్గీత యొక్క యథార్థాన్ని చదవాలని, యథాతథంగా భగవద్గీతను యథాతథంగా చదవాలనే కాంక్షతో మళ్ళీ ఆయన మళ్ళీ తర్వాత భారతదేశానికి 1933లో వచ్చి ఒక సంస్కృత కళాశాలలో 2 సంవత్సరాల పాటు సంస్కృత భాషను నేర్చుకొని మెల్లమెల్లగా భగవద్గీతను చదవడం ప్రయత్నిస్తూ ఎట్టకేలకు స్వతహాగా సంస్కృతంలో భగవద్గీతను చదవడం, దాన్ని డీకోడ్ చేయడం ప్రారంభించాడు. He should do his duty, and to impress him, takes on his multi-armed form and says, "Now I am become death, the destroyer of worlds." భగవద్గీతకు ముగ్ధుడైన ఆ ఆంగ్లేయుడు అప్పటి నుండి ఎవరూ కూడా యథాతథంగా అనువదించలేదని, నేను దాన్ని యథాతథంగా అనువదించాలనుకుంటున్నానని ఇంగ్లీష్లో భగవద్గీతను యథాతథంగా అనువదించిన అనువాదకుడిగా చరిత్రకెక్కాడు. అలాగే వీరికంటే ముందు కూడా భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. చార్ల్స్ విల్కిన్స్ అనేటువంటి ఒకతను 1785లో భగవద్గీతను తొలిసారిగా ఆంగ్లంలోకి అనువదించాడు. ఈ పని ఆ కాలంలో బెంగాల్ గవర్నర్గా జనరల్ వారెన్ హేస్టింగ్ అనేటువంటి అతను ప్రత్యక్షంగా ప్రోత్సహించాడు. ఈ విల్కిన్స్ అనువాదంతో గీత పశ్చిమ అకాడమియాలోకి ప్రవేశించింది. ఆ తర్వాత యూరప్లో ఆగస్తా విల్హెల్మ్ వాన్ ప్లేగెల్మ్ అనే ఒక అతను 1823లో సంస్కృత పాఠంతో కూడిన లాటిన్ అనువాదాన్ని ప్రచురించాడు. ఆ కాలంలో హంబోల్డ్, హెగెల్ అనేటువంటి మేధావులను సైతం ఆ యొక్క పుస్తకం ప్రభావితం చేసింది అని చెప్పుకుంటారు. ఇక ఆ తర్వాతి కాలంలో సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి 1885లో ది సాంగ్ సెలెస్టియల్ అనే కవితారూపకంగా భగవద్గీత ప్రతిని వెలువరించారు. ఆ పుస్తకాన్ని ఆ కాలంలో బెస్ట్ సెల్లర్గా ఆ పుస్తకం అమ్ముడుపోయిందని చెప్తారు. చరిత్రపరంగా ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. యూకేలో హిందూ ఎంపీలు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసే ముందు ఈ భగవద్గీతపై ప్రమాణం చేస్తారు. మీకు తెలుసా, ఋషి సునక్ వంటి వాళ్ళు కూడా ఇలాగే ప్రమాణం చేశారు. దానికి ఆధారమైన వీడియోలు కూడా ఉన్నాయి. యూకే స్కూళ్ళలో GCSE ఏ లెవెల్ రిలీజియస్ స్టడీస్కి యొక్క అధికారిక సిలబస్సులో గీతా శ్లోకాలు ఉంటాయి. మీకు తెలుసా, కొన్ని స్కూళ్ళల్లో దాదాపు కొన్ని అధ్యాయాలు కూడా ఆ సిలబస్లో ఉంటాయి. ఆ శ్లోకాల యొక్క నైతికతను, అందులోని ధర్మాన్ని, దాని జీవిత పరమార్థాన్ని, అది ఏం చెప్పిందో దాని జీవిత పరమార్థంగా ఎలా మరల్చుకోవాలో చెప్పే విధంగా ఆ శ్లోకాల వివరణ పాఠ్యాంశాల్లో ఉంటుంది యూకేలో. అదే కాకుండా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ BA సాంస్క్రిట్లో శంకర భాష్యంతో పాటు గీతను కూడా చదివిస్తారు. తెలుసా మీకు? అదేవిధంగా ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ అంటే OCHS అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా భగవద్గీతను ఆన్లైన్ కోర్సులతో బోధిస్తూ వస్తుంది అనేక సంవత్సరాలుగా. యూనివర్సిటీ ఆఫ్ చికాగో ది భగవద్గీత కాంట్రాస్టెడ్ రీడింగ్ ఆఫ్ ఏ వరల్డ్ క్లాసిక్ వంటి అండర్ గ్రాండ్ కోర్సులు, ఇంకా అమెరికాలో చాలా యూనివర్సిటీలలో మేనేజ్మెంట్ కోర్సుల్లో కూడా గీతను తప్పనిసరిగా పాఠ్యాంశంగా చేర్చి మరి బోధిస్తున్నారు. జపాన్, ఫ్రాన్స్ దేశాల్లో భగవద్గీత 19వ శతాబ్దంలోనే అనువాదాలు చేసి అనేక ఇన్స్టిట్యూట్లలో గీతను బోధిస్తూ అనేక సంవత్సరాలుగా వస్తున్నారు. మరో ముఖ్య విశేషం ఏమిటో తెలుసా? భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అనే రష్యన్ ఒక ప్రతి పుస్తకం
రష్యన్లో అనువదించబడినటువంటి భగవద్గీత గ్రంథము బెస్ట్ సెల్లర్గా అయ్యింది. మీకు తెలుసా? ఇది ఎంతమందికి తెలుసు? భగవద్గీత పట్ల ఇతర దేశాల్లో ఉండేటువంటి గౌరవము, ఉచితమైనటువంటి స్థానం అది. భగవద్గీత సాధించిన ప్రపంచ రికార్డులు ఏమిటో మీకు తెలుసా? అంతకుముందు ఏమున్నాయో లేదో తెలియదు, కానీ 2022 ఆగస్టులో అమెరికాలోని డెల్లాస్లో గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో 2000 మందితో కలిసి ఒకేసారి భగవద్గీత పారాయణం చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ని నమోదు చేశారు. His Holiness, you are officially amazing. Congratulations. అలాగే 2024లో మధ్యప్రదేశ్లోని భూపాల్ నగరంలో 3700 మందితో భగవద్గీతను చదివి మరో అద్భుతమైనటువంటి రికార్డు కూడా సాధించారు. ఇవే కాదు, ఇప్పుడు నేను ఏదైతే ఈ వీడియో చేస్తున్నానో ఈ వీడియో షూట్ చేసే నాటికి 2-3 రోజుల ముందు హైదరాబాద్కు చెందినటువంటి సహస్ర అనే అమ్మాయి భగవద్గీతలోని 700 శ్లోకాలను 51 నిమిషంలో చదివి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని ఆవిడ సాధించారు. ఇలా చాలామందే చాలా రకాలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధిస్తూ భగవద్గీత యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. అర్థమైందా? 5 సంవత్సరాల ఒక బాలుడు అనర్గళంగా ఏ శ్లోకం అడిగితే ఆ శ్లోకాన్ని స్పష్టంగా, అక్షర దోషాలు కానీ ఎలాంటి దోషాలు కూడా లేకుండా ఎంతో ధైర్యంగా చెబుతున్నటువంటి పిల్లవాడి గురించి ఎంతమందికి తెలుసండి? బాలకృష్ణుడిని నేను ఈ వేదికకి ఆహ్వానిస్తున్నాను. 5వ తరగతి చదివే ఈ పిల్లవాడు భగవద్గీత మొత్తం అవపోసన పెట్టాడంటే మనం జాతి నిలబడి మనం చప్పట్లు కొడుతూనే ఉంటాం. చిన్న పదం ఇవ్వండి, వాడు శ్లోకం చెప్పేస్తాడు. శరీరం యదవాప్నోతి, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః బృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. అద్భుతంరా, సూపర్ రా నువ్వు. అహమాత్మ గుడాకేశ, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యతే భూతానామంత ఏవ చ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హలో మిస్టర్ హిందూ, ప్రపంచంలోని ఏ మత గ్రంథాలకు కానీ మన హైందవ ధర్మంలోని ఏ పుస్తకాలకు లేనటువంటి ఒక అరుదైనటువంటి గౌరవం భగవద్గీత పుస్తకానికి దక్కింది. అదే గీతా జయంతిగా జరుపుకుంటాం. ఒక పుస్తకాన్ని, ఒక పుస్తక ఆవిష్కరణాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. మార్గశిర శుద్ధ ఏకాదశి సాక్షాత్తు భగవానుడి నోటి నుండి అర్జునుడు విన్నాడు కాబట్టి ఆ రోజును గీతా జయంతిగా జరుపుకుంటాం. గీతను శృతి అని కూడా వ్యవహరిస్తారు, ఎందుకంటే భగవంతుడు చెప్పాడు కాబట్టి. అందులోనూ మహాభారతంలో భాగమైనందుకు దీన్ని ఇతిహాసంగా కూడా పరిగణిస్తారు. అలా ఏ పుస్తకానికి కూడా దక్కని అరుదైనటువంటి గౌరవం గీతకు దక్కింది. అలాంటి భగవద్గీతను మనం ఏం చేస్తున్నాం? మన ధర్మానికి, మన గ్రంథానికి సంబంధం లేనటువంటి వాడు మన పుస్తకాలలోని ఔన్నత్యాన్ని తెలుసుకొని అందరికీ దాని యొక్క జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? చనిపోయిన శవాల దగ్గర భగవద్గీతను ప్లే చేస్తున్నాం. ఏంటిది? ఇది మూర్ఖత్వం కాదా? ఇది అజ్ఞానం కాదా? ఇది భగవద్గీతను అవమానించడం కాదా? ఎందుకు ఇలా అంటున్నానంటే, మొన్న నాకు ఒక సంఘటన ఎదురైందండి. ఎవరో చనిపోయారని వెళ్తే అక్కడ శవాన్ని మోసే క్రమంలో అక్కడ ఒక అతను అవేవో పాటలు పెడతారు కదా, ఘంటసాల గారివి పెట్టండి, ఆయన ఆత్మ శాంతిస్తుంది అని ఒక వాయిస్ వినపడింది నాకు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ విష సంస్కృతి? భగవద్గీత చనిపోయిన వాడిని ఏమీ ఉద్ధరించదు. ముమ్మాటికి చెబుతున్నాను, చనిపోయిన వాడి గమ్యం కోసం కాదు భగవద్గీత. జీవించి ఉన్నటువంటి మనలాంటి వారి గమ్యాన్ని చూపుతూ ధర్మాన్ని బోధించేదే ఈ గ్రంథం. అలాంటి గీతను ఎందుకు ఇలా అవమానిస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది విష సంస్కృతి? మరో సంఘటన, మేము కారులో 10 మంది వరకు ఎక్కడికో వెళ్తున్నాం. ఎక్కడి నుండో ఒక భగవద్గీత శ్లోకాలు వినపడ్డాయి. కారులో అప్పటి వరకు చేతుల్లో ఫోన్లు పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరో చనిపోయారంటూ ఇట్లా బయటకు చూస్తున్నారు.
నిజంగానే అక్కడ ఒక శవం వెళ్తుంది. అంటే ఎలా అయిపోయిందంటే ఒక సైరన్ వస్తే అది పోలీస్ వాళ్ళదో లేదా అంబులెన్స్ అని మనం ఎలాగైతే మనకు అర్థమవుతుందో అలాగే ఒక భగవద్గీత వస్తే ఎవరో చనిపోయారనేటువంటి సూచన వచ్చే విధంగా విష సంస్కృతి ఎంతగా ప్రబలుతుందంటే కొంతమందికి గీత పట్ల అవగాహన కూడా లేదు. ఇది ముమ్మాటికి షేమ్గా అనిపించడం లేదా? ఈ విషయమే అక్కడ ఉన్నటువంటి వారితో చర్చిస్తూ ఉంటే ఒకతను అంటాడు, ఇలాగైనా భగవద్గీత శ్లోకాలు వాళ్ళు వింటున్నారు కదా అన్నాడు. అంటే అక్కడ ఎవరు వింటున్నారంటే నిజంగా చెప్పండి. అయినా ఇలా కాదు కదా భగవద్గీతను వినాల్సింది. భగవద్గీతను వినడం కాదు, భగవద్గీతను అర్థం చేసుకోమని చెప్తుంది. మొన్న వచ్చినటువంటి మిరాయి సినిమా ఏదైతే ఉందో, మిరాయిలో ఆ మిరాయి అనేటువంటి ఆయుధం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోనంత వరకు చేతిలో ఒక కర్రలాగానే ఉపయోగపడుతుంది, కనబడుతుంది కూడా. ఎప్పుడైతే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామో, మన గమ్యం ఏదైతే ఉందో అని దానికి చెప్తామో అప్పుడు దాని అసలైనటువంటి రూపాన్ని మనకు చూపిస్తుంది అని ఎలాగైతే చూపించారో ఇదే భగవద్గీత చెప్పేది కూడా. అంతేకాని అలా చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టేది కాదు నా భగవద్గీత. ఇది ముమ్మాటికి అవమానమేనండి. ఏ స్కూల్లో భగవద్గీతను చెప్తున్నారండి? ఎంతమందికి చెప్తున్నారండి? మొన్న ఈ మధ్య 2025 పాఠ్యాంశాలలో గుజరాత్ ప్రభుత్వం 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు కొన్ని శ్లోకాలను మరియు కొన్ని అధ్యాయాలను పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టిందని విన్నాం. ఇది కాదు కదా, పూర్తిగా భగవద్గీతను అధ్యయనం చేయించే విద్యా వ్యవస్థ రావాలి. మన దగ్గర ఉన్న విద్యాలయాలు పూర్తిగా కలుషితమైపోయాయి. వ్యాపార భావజాలాలతోనే పనిచేస్తున్నాయి. కొన్ని స్కూల్ పని కొట్టుకుని మరి ఇవన్నీ హైందవ మత గ్రంథాలు అంటూ వాటిని సిలబస్లో చేర్చడం సమంజసం కాదు అంటూనే వారి మత గ్రంథాలను మా చాప కింద నీరుల పాఠ్యాంశాలుగా విస్తరిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒకతను నాతో దీనిపై వాదన చేస్తూ అది మహాశ్మశానంలోనే పుట్టింది కదా, శ్మశానంలో ప్లే చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటండి అన్నాడు. నాకు అర్థం కాలేదు. 18 రోజులుగా యుద్ధ భూమిలో అనేక మంది మరణించారు కదా, కొన్ని లక్షల మంది మరణించారు కదా, ఆ భూమి మహాశ్మశానమే అవుతుంది కదా అన్నాడు. దానికి నేనన్నాను, అది మాత్రమే మహాశ్మశానమా? రోజు కొన్ని వందల వేల లక్షల మంది చనిపోతున్న ఈ భూమిని ఏమనాలి? మరి ఇది మహాశ్మశానం కాదా అని అడిగారు. అది యుద్ధ భూమి. యుద్ధ భూమిలో మరణించిన ప్రతి ఒక్కడికి మోక్షాన్ని అనుగ్రహించాడు ఆ పరమాత్మ. అది వీర మరణంగా ప్రకటించాడు. యుద్ధ భూమిలో పుట్టింది నా భగవద్గీత, శ్మశానంలో కాదు. ఇలా అనడానికి సిగ్గుండ. మహాభారతాన్ని చదివితే తెలుస్తుందిరా చవట సన్నాసులారా. యుద్ధం ప్రారంభం కావడానికంటే ముందే భగవద్గీతను ఉపదేశిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. అయినా ఈ యుద్ధంలో మరణిస్తున్న వారి గురించి చెప్పలేదు భగవద్గీత. అర్జునుడు గందరగోళంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు గీతను చెప్పాడు. జీవించి ఉన్నటువంటి అర్జునుడి గమ్యాన్ని చూపించింది గీత. జీవన శాస్త్రము, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగాన్ని ఉపదేశించాడు పరమాత్మ. యోగస్థః కురు కర్మాణి, పనిలో యోగము, మామేకం శరణం వ్రజ, భక్తి, నిజం ఏమిటి, అబద్ధం ఏమిటి, ఇలా ఎంత గొప్పగా చెప్పిందో చూడండి భగవద్గీత. దాన్ని మనం అవివేకంతో శ్మశానానికి పరిమితం చేశాం. పూర్తిగా భగవద్గీతను అవమానిస్తున్నట్టే సుమా. హైందవ ధర్మ ఆచరకుడిగా చెబుతున్నప్పటికీ మనం మన ధర్మానికి చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ద్రోహం ఇది. దయచేసి ఇప్పటికైనా శ్మశానాల్లో కాకుండా విద్యాలయాల్లో బోధించేట్టుగా సంస్కరణలు తీసుకురావాలని మనమందరం ప్రశ్నించాలి. దానికి తగ్గట్టుగా మనం కార్యాచరణ చేయాలి. మనమందరం కలిసి ఆచరణలో పెట్టాలి. పోనీ విద్యాలయాలు చెప్పకపోయాయి. ముందు తల్లిదండ్రులకు భగవద్గీత పట్ల అవగాహన రావాలి. భగవద్గీతను చదువుకోవాలి. ప్రతి ఇంట్లో భగవద్గీతను రోజు ఒక్క శ్లోకాన్ని పిల్లలకు నేర్పించి దాని అర్థాన్ని చెప్పడం ద్వారా 700 రోజుల్లో 700 శ్లోకాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది వాడి విద్యకు, జీవనానికి ఎంతో 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 ఉపయోగపడుతుంది. ప్రపంచం గీతతో బ్రతుకుతుంది. మనం గీత లేక చచ్చిపోతున్నాం. చచ్చిపోయిన వాడి దగ్గర గీత ఉంచుతున్నాం. ఇక మౌనంగా ఉండొద్దు మిత్రమా. గీతను బ్రతికించండి. మన ధర్మాన్ని కాపాడండి. మన ధర్మానికి చేసే అద్భుతమైన సేవ ఏదైనా ఉంది అంటే ముమ్మాటికి అది ఇదే. ధార్మికులందరూ ఇది ఒక ఉద్యమంగా ప్రారంభించి అందరిలోకి తీసుకుని వెళ్ళాలని మనస్ఫూర్తిగా అందరిని ప్రార్థిస్తున్నాను. నేనేమైనా తప్పు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఈ వీడియోను ఇక్కడితో సమాప్తం చేస్తున్నాను. ఈ వీడియోను ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు.
ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మంగళం.